అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వినోద్ కుమార్, కార్డియాలజిస్ట్ మాట్లాడుతున్నాను. ఈరోజు పల్స్ ఆక్సిమీటర్ ఎలా యూజ్ చేయాలా అది చూద్దాం. అంటే ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మీ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది. ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఫీవర్ వచ్చిన తర్వాత శాచురేషన్ ఎలా ఉందని మానిటర్ చేస్తూ ఉంటారు. శాచురేషన్ అనేది 94 కన్నా ఎక్కువ ఉండేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి హోమ్ ఐసోలేషన్ సరిపోతుంది. ఒకవేళ శాచురేషన్ 94 కన్నా తక్కువ వచ్చినప్పుడు మీరు హాస్పిటలైజేషన్ కావాల్సింది, మీ డాక్టర్ని కన్సల్ట్ కావాల్సింది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ వాల్యూ అనేది, ఆ 94 వాల్యూ అనేది మీ పల్స్ ఆక్సిమీటర్ చూసి మీరు డిసైడ్ చేసే వాల్యూ. సో అలాంటప్పుడు మీరు పల్స్ ఆక్సిమీటర్లో ఉండే వాల్యూ కరెక్ట్గా మీరు మెజర్ నేర్చుకోవాలా. సో అది ఎలా చేయాలా? ఇప్పుడు నేను పల్స్ ఆక్సిమీటర్లో, ఇది పల్స్ ఆక్సిమీటర్ అనేది ఇలాంటి డివైస్ అండి. అంటే ఇలా ఉంటుంది. యాక్చువల్గా మనం ప్రెస్ చేసే బటన్ ఉంటుంది, జస్ట్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఎలాంటి టైంలో మనం ఎప్పుడు మెజర్ చేయాలా? పల్స్ ఆక్సిమీటర్లో మెజర్ చేసినప్పుడు మీరు ఎండలో ఉండకూడదు. నార్మల్ లైటింగ్లో, ఇంట్లో నార్మల్ లైటింగ్లో, ఎక్కువ బ్రైట్నెస్ ఉందనుకోండి మీకు పల్స్ ఆక్సిమీటర్లో ఉండే లైట్ తోటి డిస్టర్బ్ అవుతుంది. సో నార్మల్ లైటింగ్లో మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టి శాచురేషన్ మెజర్ చేయాలి. రెండో విషయం, పల్స్ ఆక్సిమీటర్లో పల్స్ రేటు వస్తుంది, శాచురేషన్ వస్తుంది. ఈ పల్స్ ఆక్సిమీటర్లో ఉండే ఆ లైట్ ఏంటంటే, ఆ లైట్ కింద నెయిల్ కింద వెళ్ళి లోపల ఉండే హీమోగ్లోబిన్ మీద టచ్ అయ్యి మరీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ వేవ్ లెంత్ బట్టి మనకి ఎంత శాచురేషన్ అని ఆ మిషన్ చూపిస్తుంది. సో అలాంటప్పుడు నెయిల్ మీద ఏమైనా మీరు నెయిల్ పాలిష్ పెట్టినా కానీ, లేదు ఏదైనా కలరింగ్ ఏజెంట్ ఏమైనా అప్లై చేసే కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ నెయిల్స్ కొద్దిమంది పెట్టుకుంటారు. అలాంటప్పుడు మీరు పల్స్ ఆక్సిమీటర్ పెడితే శాచురేషన్ అనేది కరెక్ట్గా రాదు, అది తప్పుగా వస్తుంది. సో మీరు వేరే ఫింగర్లో చెక్ చేయాలి. ఒకవేళ అన్ని ఫింగర్లో పెట్టుకున్నారనుకోండి, మీరు మేబీ క్రాస్లో అట్లా ఇలాంటి పల్స్ ఆక్సిమీటర్లో ఇలా పెట్టి మీరు మెజర్ చేయాలి. ఒకవేళ అలా కాకపోతే మీరు ఇలా క్రాస్లో పెడితే యూ విల్ గెట్ అ కరెక్ట్ వాల్యూ. ఏమైనా కానీ మీరు నెయిల్ పాలిష్ లేని ఫింగర్లో చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది వాల్యూ. రెండో విషయం, ఒకవేళ పల్స్ ఆక్సిమీటర్ మీరు శాచురేషన్ మెజర్ చేసినప్పుడు ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉండాలి. మీరు ఇలా మూవ్ చేస్తూ ఉంటే వాల్యూ కరెక్ట్గా రాదు. మీరు ఆన్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెట్టుకున్నా చూడండి, కరెక్ట్గా టైట్గా లేకుండా మరీ లూజ్గా లేకుండా పెట్టుకోవాలి. కింద మీరు చూస్తే పల్స్ ఆక్సిమీటర్ 92, ఇప్పుడు 94, 96, 97, 98. సో మెల్లగా పెరుగుతూ వస్తుంది. సో మీరు కొద్దిగా టైం ఇవ్వాలి. పల్స్ ఆక్సిమీటర్లో మీరు పెట్టుకున్న తర్వాత 99 వచ్చేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు. సో పల్స్ ఆక్సిమీటర్లో మీరు పెట్టిన వెంటనే శాచురేషన్ చూస్తే 94 వచ్చింది. మీరు చూసారు కదా, 94 నుంచి 96, 97 పెరుగుతూ వస్తుంది. సో మినిమం 30 seconds to 40 seconds వెయిట్ చేయాలి. అప్పుడే మనం కరెక్ట్ అయిన శాచురేషన్ ఎంత అని తెలుస్తుంది. సో అది మెల్లగా పికప్ అయ్యి ఒక స్టేజ్కి వస్తుంది. కంటిన్యూస్గా అది ఒక 98, 99 చూపిస్తున్నప్పుడు కరెక్ట్ వాల్యూ అన్నట్టు. సో మీరు పెట్టిన వెంటనే 93, 94 ఉంది, అరే మనకు శాచురేషన్ పడిపోయిందని భయపడకండి. దిస్ ఈజ్ నాట్ అ కరెక్ట్ మెజర్. అదే టైంలో మీరు ఇలా చేతిలో పెట్టుకున్నాక ఒక ఫిక్స్డ్ పొజిషన్లో, అంటే హార్ట్ లెవెల్లో కానీ లేదు ఫిక్స్డ్ పొజిషన్లో పెట్టుకోవాలి. వీలైనంత వరకు ఇండెక్స్ ఫింగర్లో కానీ మిడిల్ ఫింగర్లో కానీ చెక్ చేయడం బెటర్. ఎందుకంటే థంబ్లో మీకు సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో సమ్టైమ్స్ కాబట్టి కరెక్ట్గా ఫిక్స్ కాదు, మెజర్మెంట్ అనేది కష్టంగా ఉంటుంది. అలానే మరీ టైట్గా లోపల పెట్టకండి, మరీ లూజ్గా పెట్టకండి. సో మీడియం దాంట్లో పెట్టి ఆన్ చేస్తే మనకు తెలిసిపోతుంది కరెక్ట్గా. ఇంకొకటి, పల్స్ ఆక్సిమీటర్లో వేవ్ ఫామ్ ఉంటుందండి. ఆ వేవ్ ఫామ్ మనం కరెక్ట్గా ఉండేటప్పుడే మనకి ఫింగర్ కరెక్ట్గా ఫిక్స్ అయిందని మీనింగ్. ఒకవేళ సరిగా మీకు ఫిక్స్ కాలేదనుకోండి, ఫింగర్ అవుట్ అని వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను పెడతా చూడండి, సరిగా ఏం లేదు, ఫింగర్ అవుట్ అని వస్తుంది. నేను మెల్లగా కరెక్ట్గా పెట్టి ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మెల్లగా వేవ్ ఫామ్ పికప్ అవుతుంది. ఇప్పుడు శాచురేషన్ వస్తుంది. సో పెట్టిన తర్వాత వేవ్ ఫామ్ చూసిన తర్వాత, వేవ్ ఫామ్ మంచిగా వచ్చిన తర్వాత మనం మెజర్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఇంకొకటి ఇంపార్టెంట్, నార్మల్ హార్ట్ రేట్, పల్స్ రేట్ రెగ్యులర్గా ఉండే వాళ్ళకి మాత్రమే పల్స్ ఆక్సిమీటర్లో పల్స్ రేట్ కరెక్ట్గా ఉంటుంది. కొద్దిమందికి ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనే కండిషన్ ఉంటుంది, అంటే హార్ట్ రేట్ చాలా ఇర్రెగ్యులర్ ఉంటుందండి. అలాంటి వాళ్ళకి, లేదు ఎక్టాపిక్స్ అంటాము, పీవీసీస్, కొద్దిమందికి ఎక్టాపిక్స్ వచ్చిన వాళ్ళకి, వీళ్ళందరికీ ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఉండే వాళ్ళకి పల్స్ ఆక్సిమీటర్లో హార్ట్ రేట్ కానీ కరెక్ట్గా పికప్ కాదు. సో దాన్ని చూసి మీరు హార్ట్ రేట్ సమ్టైమ్స్ 40 చూపించవచ్చు, సమ్టైమ్స్ 140 చూపించవచ్చు, అది వాల్యూ కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో నార్మల్ రెగ్యులర్ హార్ట్ రేట్ ఉండే వాళ్ళకి పల్స్ ఆక్సిమీటర్లో వాల్యూ కరెక్ట్గా వస్తుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ ఉండే వాళ్ళకి పల్స్ ఆక్సిమీటర్లో రెగ్యులర్ కరెక్ట్గా వాల్యూ రాకపోవచ్చు. అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు కరెక్ట్ అయిన వాల్యూ ఏందని మీకు తెలుస్తుంది. సో శాచురేషన్ అనేది మీ 94 కన్నా ఎక్కువ ఉండేటప్పుడు హోమ్ ఐసోలేషన్ ఈజ్ సేఫ్
అండ్ ఇఫ్ ద సాచురేషన్ కమ్స్ లెస్ దెన్ 94, మీరు హాస్పిటల్ మీ డాక్టర్ని కన్సల్ట్ కావడం, తర్వాత హాస్పిటల్ అడ్మిట్ కావాలా లేదని డిసైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో సాచురేషన్ పల్స్ ఆక్సిమీటర్లో ఎలా చూడాలా అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, బికాజ్ దీన్ని డిసైడ్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. సో ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా వ్యూయర్స్, డాక్టర్ గారి సమాధానం. మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లేదా ఈమెయిల్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 9000009203. మా మెయిల్ ఐడి ourdr123@gmail.com. మీ సలహాలు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.